అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిరీస్లో ఈరోజు ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. 30 రోజులు 30 కేసులు అనే ఈ సిరీస్లోని ఈ రోజు కేస్ క్రైమ్ ఇన్సిడెంట్ని మాత్రమే చెప్పడం లేదు. బదులుగా ఒక సిస్టంతో సాగుతున్న ఈ సమాజంలో దొంగ స్వామీజీలుగా చలామణి అవుతున్న వారి గుట్టు కూడా బయటపెడుతోంది. ఈ ప్రత్యేకమైన కేసు గురించి విస్తృతంగా విశ్లేషించి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన అతిథులు, ఎంతో ప్రఖ్యాతమైన రిపోర్టర్ సాహిల్ జోషి. నమస్కారం, నా పేరు సాహిల్ జోషి. క్రైమ్ పెట్రోల్ సత్రక్లో ఇవాళ నేను మళ్ళీ తీసుకొచ్చాను ఎవరు వినని ఎవరు చూడని కేస్. దాన్ని ఖచ్చితంగా మీరు కూడా చూడాలి. ఇవాళ నేను మాట్లాడబోయే క్రైమ్ ఇన్సిడెంట్, ఆ క్రైమ్ లో ఉన్న వేరు ఈ కథలో లేదు. ఈ క్రైమ్ లోని వేరు వైరస్ కి సంబంధించింది. అది ఇవాళ నుంచి కాదు, చాలా సంవత్సరాలుగా మనలోనూ మన సమాజంలోనూ పెరుగుతూ వస్తుంది. మోడర్న్ టెక్నాలజీలో మనం ఎంత ముందుకొచ్చినా మనం ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఇప్పటి వరకు మనం కనిపెట్టలేకపోయాం. ఇవాల్టి ఈ కథ మన సమాజం గురించి మాత్రం కాదు, మన గవర్నమెంట్ సిస్టమ్ నే ప్రశ్న అడిగే విధంగా ఉంది. అరే నువ్వు త్వరగా రా. అరే గుంజా, అర్థం చేసుకో, ఇలాంటి సమయంలో స్పీడ్ గా నడవలేను. ఎంత చీకటి పడిందో చూడు. అది మాత్రమే కాదు, లాఠీ కూడా తీసుకురాలేదు. ఒకవేళ అడవి కుక్కలు వచ్చాయంటే మనల్ని కొరికేస్తాయి. ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్లుండాలి. స్వచ్ఛ భారత్ అనే పథకం కింద దీన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఇక్కడ విషయం పరిశుభ్రత గురించే కాదు, మహిళలకు సంరక్షణ అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. రేప్ కేసెస్లోని స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే గ్రామంలోని మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వచ్చినప్పుడే వేటకు గురవుతున్నట్టు చెబుతున్నారు. తెల్లవారుజామున కానీ సూర్యుడు అస్తమించాక గానీ చీకట్లో ఏదో విధంగా వేటాడాలని ఎదురు చూసే ఈ మృగాలు అమాయకురాళ్లైన మహిళలను నిర్దాక్షిణ్యంగా బలాత్కరిస్తున్నారు. ఈ కేసులో కూడా ఇటువంటి దారుణమైన సంఘటనే జరిగింది. ఏ శంకర్, దాని మీద కొన్ని నీళ్ళు చల్లు వేళ. అలాగే సార్. D-5. గోపాల్ సార్, నేను సమాధానం సరిగ్గా రాశాను కదా? సరిగా రాసావు గుంజా. క్యాలిక్యులేటర్ తప్పయ్యి ఉండొచ్చు, కానీ నువ్వెప్పుడు తప్పు చేయవు. 10th క్లాస్లో ఉండి కూడా నువ్వు ఇంటర్ లెక్కలు చాలా బాగా చేస్తున్నావు. శభాషమ్మా. సార్, నా సమాధానం కరెక్టా? రాణి, నువ్వెప్పుడైతే సరైన జవాబు రాస్తావో అప్పుడు ఊరు మొత్తానికి లడ్డు పంచుతాను. ఏం చెయ్యను సార్, ప్రశ్న అంత కష్టంగా ఉంది సార్. ఇంటర్ ఎప్పుడు పాస్ అవుతానో తెలియట్లేదు సార్. 12. అరే, ఆ ప్రశ్నకు సమాధానం గుంజాన్ని చూసి నేర్చుకో, అర్థమైందా? నీ ఫ్రెండ్ కోమలి ఈ రోజు ఎందుకు రాలేదు? అదా, తనకు కడుపు నొప్పిగా ఉంది. సార్, నాకు లేట్ అవుతోంది, నేను వెళ్ళాలి, లేదంటే అమరన్న కోప్పడతాడు. సార్, నేను బయలుదేరానమ్మా. సుభాష్. అరే నెమ్మదిగా రాణి అక్క, అమరన్ని చూసి ఎందుకు అలా భయపడుతున్నారు? మీ నాన్న కోపం చూస్తే ఇలానే కదా భయపడతావు? నేను భయపడనే. నాన్న నాతో మాట్లాడడం మానేశారు. అరే, ఈ నట్టు పడిపోయింది, ఇప్పుడేం చెయ్యాలి? అరే ఏమైంది? చేతి గుచ్చుకుంది. మీరున్నారే, చక్రం బాగు చేస్తానని చేతి గాయం చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రిపేర్ చేసి తీసుకురావచ్చు కదా. నేను రేపు వెళ్ళి కిషోర్ అన్నకు చూపించొస్తాను, ఆయనే దీన్ని నయం చేయగలరు. ఇదో నాన్న, ఇప్పుడు సరిచేసాను చూడండి. విరిగిపోయిన పాత చైర్ ఉండింది కదా, దాని నెట్ బోల్ట్ దీనికి కరెక్ట్ గా ఉంది. ఇంకా నాన్న, అన్ని సామాన్లు ఒకే సైడ్ పెట్టకండి, 2 వైపులు సమానంగా పెట్టండి. అప్పుడే మొత్తం బరువు చక్రం మీద పడదు, ఇక నట్టు కూడా ఊడిపోదు. సరే, నేను బయలుదేరుతాను. అమ్మా, నాన్న నాతో ఎందుకు మాట్లాడు? అమ్మా ఇలా చూడు, నాన్నగారికి మీ ఇద్దరి మీద చాలా ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టరు. ఈ రోజు నువ్వు రావడానికి ఎంత లేట్ అయిందేమి? నా పేపర్ చెక్ చేయడానికి కోసం గోపాల్ సార్ దగ్గరికి వెళ్ళాను. అదేదో నన్నే అడగచ్చుగా. నాకు కూడా తెలుసు, నీకు లెక్కల్లో 100కి 100 వస్తాయి. మీ కోమలక్క గురించి నాకు తెలియదు గాని తను ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. సరే, అక్క ఏది? తను పొద్దుటి నుంచి కడుపు నొప్పని పడుకునే ఉంది. కోమలక్క, భయపడ్డాను. సరే, ఒక విషయం చెప్పు. లిప్స్టిక్ వేసుకుంటే కడుపు నొప్పి పోతుందని ఎవరైనా డాక్టర్ చెప్పారా? చెప్పక్క. నోరు మూసుకో, అమ్మకి విషయం చెప్పద్దు.
ఇప్పటి వరకు అమ్మ దగ్గర ఏదైనా చెప్పానా? కానీ ఇలా చదువుకోకుండా ఉన్నావంటే ఎగ్జామ్ లో సున్నానే వస్తుంది. అది నీకు అర్థమవుతుందా? పెద్ద చదువులు చదువుకుని నీలాగా పైలట్ అవ్వాలని ఆశలు లేవు. ఏదో ఒక రాజకుమారుడికి భార్యనవుతాను. కోమల్, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? మోహన్ చూడు ఎంత ఎర్రబడిపోయిందో. గుంజా, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కునరా, నీకు భోజనం పెడతాను. అరే వద్దమ్మా, నేను తీసుకొస్తాను. రాణి అక్కను కూడా తోడు తీసుకువెళ్తాను. ఇప్పుడే వస్తాను. అరే, నీకు నయమైపోయిందా? మీరు చేసిచ్చిన కషాయం తాగానమ్మా, అంతే. ఇంకా కోలుకున్నాను. ఇంక మేము వెళ్తాం. కోమల్, పద గుంజా. మీకొకటి తెలుసా అక్క? గోపాల్ సార్ రాణిని ఇంటర్ పాస్ అయ్యావంటే ఊరు మొత్తం లడ్డు పంచుతానన్నారు. అలా జరిగితే సంతోషమే. నువ్వు నోరు మొయ్యలేదని కొట్టేస్తాను. తను అసలు పాస్ అవ్వదు. గోపాల్ సార్ లడ్డు ఇవ్వరు. రెండమ్మా రండి, రండి, కూరగాయలు రెండమ్మా రండి, తాజాగా ఉన్నాయి. రెండమ్మా రండి, తోటకూర ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అమ్మా రండి, 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 ఇందుకే రండి. తీసుకోండి, చాలా బాగుంది. కావాలా? రండి, చాట్ తిందాం. అరే ఇక్కడ తినకూడదు, అదే పక్క లైన్ లో పాండి చాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి తిందాం. పద. 10 రూపాయలు. రండి, రావాలి రావాలి రావాలి, ఫ్రెష్ అయిన కూరగాయలు రావాలి రావాలి. అవునాయమ్మా, తీయగా ఉంటాయి. ఇటువంటి సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సరే ఇలా చేయొచ్చు సార్, మా కుటుంబంలో అందరూ పస్తుండాలి సార్ ఈ పని చేయకపోతే. ఏ ఆకలితో చచ్చిపోతారు అంతేగా. ఏమైంది ప్రదీప్? చూడండి, నా కొట్టి ఇక్కడ నుంచి తీసేయమంటున్నారు. అదెలా చెప్పగలరండి? ఫోన్లు ఆఫ్ చేయండి, మీ నాన్న వచ్చారు. అరే, మొత్తం అంతా అలాగే ఉంది. తీసుకెళ్లిన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. ఈ రోజు అసలు వ్యాపారమే జరగలేదా? వెంటనే ప్రశ్నలు మొదలెట్టేసావా? వస్తువులను తీసిపెట్టు, తర్వాత భోజనం తీసిపెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. అమ్మా, నేను పొలానికి వెళ్ళాలి. ఇప్పుడా? లేదు, ఇప్పుడొద్దు, రేపొద్దున వెళ్దాం. అమ్మా నేను ఇంకా అసలు ఆగలేనమ్మా, నేను ఇప్పుడే వెళ్ళాలి. మీ నాన్నగారికి భోజనం పెట్టాలి. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది వినండి అమ్మా. వస్తున్నాను. అమ్మా, అక్కకు తోడుగా నేను వెళ్తాను. మీరు భయపడకండి. సరే, జాగ్రత్త, త్వరగా వచ్చేయండి. అలాగే. వెళ్ళండి. పద గుంజా. పద. అరే అర్థం చేసుకో గుంజా, ఇలాంటి సమయంలో నేను స్పీడ్గా నడవలేను. ఎంత చీకటి పడిందో చూడు. మనతో లాఠీ కూడా తీసుకురాలేదు. అడవి కుక్కలు ఏదైనా వచ్చాయంటే మనల్ని కొరికి తినేస్తాయి. ఏంటి మొత్తం నీళ్ళంతా నా మీద పంపేశావు? అసలు మీరే మమ్మల్ని భయపెట్టారు. నేను భయపెట్టానా? చూసి జాగ్రత్తగా నడవండి. అరే ఫోన్ బ్యాటరీ కూడా ఇప్పుడే అయిపోవాలా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? పక్కనే ఉన్నాం కదా, త్వరగా వెళ్ళిపోదాం. కానీ ఇందులో నీళ్లు ఒలిగిపోయాయి. పక్కన బావి ఉంది, తీసుకుందాం. అక్క, బావిలో నుంచి నీళ్లు తీసుకుందాం. వద్దొద్దు, ఇది పెద్దవాళ్ళ బావి. అరే అయితే ఏమైతుంది? పెద్దవాళ్ల మనసు పెద్దగా ఉంటుంది. ఒక్క చెమ్ము నీళ్లే కదా, తీసుకుంటాం. సరే సరే, త్వరగా. ఏమండి, పిల్లలు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు వెళ్ళి గంట పైన అయింది. అరే ఎక్కడికి వెళతారులే, వచ్చేస్తారు. దారిలో ఎక్కడైనా ఉంటారు, వచ్చేస్తారులే, భయపడకు. పోయి వెళ్ళి చూసిరండి. లాఠీ కూడా తీసుకెళ్లేదండి. ఇవ్వు. ఏ ప్రదీప్, కోమల్ని గుంజాని ఎక్కడైనా చూసావా? కోమల్ గుంజాకి ఏమైంది? 1:30 గంటకు ముందు పొలానికి వెళ్లారు, మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రాలేదా? ఏమంటున్నారన్నా? వాళ్ళిద్దరిని ఎవరు ఏం చేస్తుంటారో నాకు తెలుసు. ఎవరు? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? బ్రిజేసన్నా, దయచేసి నా వల్ల నా పిల్లల్ని ఏమి చేయకండి. నా పిల్లల్ని వదిలేయండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? వెళ్ళా బయటికి పో. తాగేసి వచ్చి గర్వడ చేస్తున్నావా? మీ అమ్మాయిల్ని నేనెందుకు తీసుకొస్తాను? దయచేసి అలా చెప్పకండి బ్రిజేసన్నా. 2 గంటలు అవుతుంది, నా కూతుర్లు తిరిగి రాలేదు. వాళ్ళ మధ్య దారుణమైన పరిస్థితిలో ఉంది. దారుణమైన పరిస్థితి అయితే నేనేం చేయను? వేరెవరితోనో పారిపోయి ఉంటారు, వెళ్ళి వెతుక్కో. మీకు ఇవన్నీ కొత్త ఏంటి? రే బ్రిజేష్, అనవసరంగా నోరు పారేసుకోకు. మర్యాదగా నా పిల్లల్ని బయటికి పంపించు. సరే వదలను. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? వద్దు సార్. ఏం చేస్తావు చెప్పు. చూపించాలా? నీకెంత ధైర్యం రా?
పోలీసోడి మీదే చేయి చేసుకుంటావా? నిన్నేం చేస్తాను చూడు. హలో, నమస్తే సార్, నేను కన్నయ్యని. లేపండి. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పోలీసు ఇంటికి వచ్చి అతనే కొడతారా? ఏమవుతుందో తెలుసా? వీడు నా కూతుర్ని కిడ్నాప్ చేశారు సార్, లోపల ఉంచాడు. అడగండి వాడిని. అబద్ధం చెప్తున్నాడు సార్. ఒక నిమిషం, నిజమేంటో ఇప్పుడు తెలిసిపోతుంది. ఏయ్, లోపల అమ్మాయిలు ఉన్నారేమో వెళ్ళి చెక్ చేయండి. లోపల ఎవరున్నా సరే బయటికి తీసుకురండి. సార్, లోపల ఎవరూ లేరు, మొత్తం చెక్ చేశాం. ఇక్కడ ఎవరు లేరే. ఇప్పుడు నువ్వు మాతో స్టేషన్ కి పద. నీ పొగరు ఎలా దిస్తానో చూడు. ఏయ్, బడిగిరా. ఇక నుంచి ఏ పోలీస్ మీద చేయేస్తే గుర్తుపెట్టుకో, నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. కోమల్ గుంజా వచ్చేసారా? సార్ సార్, మా పిల్లల్ని వెతకండి సార్. మీరేం అడిగినా ఇస్తాం. మా ఇల్లును కూడా అమ్మేస్తాం సార్. ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ పంపించాను, అతను రాని చూద్దాం. మీరు కొట్టండి రా, నేను చూసి వస్తాను. వస్తాను ఆగరే. అరే, అదేంటి ఇంత లేటుగా వచ్చారు? మీకోసం కానుక ఎదురు చూస్తుంది. ఎక్కడున్నారు? ఆ చెట్టుకి గుంజా కోమలు ఏలాడుతున్నారు. త్వరగా జరగండి, జరగండి, జరగండి. మానవ జాతే తలదించుకునేలా చేసిన ఈ సంఘటన ఇంతకంటే భయంకరంగా మారిపోయింది. అందరూ వెనక్కి వెళ్ళండి, 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 వెళ్ళండి. జరగండి, జరగండి, వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అది పోస్ట్ మార్టం లో తెలుస్తుందిలే, నెమ్మదిగా. మా అమ్మాయిలకు న్యాయం జరిగేంత వరకు మేము శవాల్ని కిందకు దించనివ్వము. అరే, అసలు ఏం మాట్లాడుతున్నావు? బాడీని కిందకి దించాలి, పోస్ట్ మార్టం చేయాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత కదా న్యాయం దక్కేది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. నేను మీకేం చెప్పాను? ఇది ఆత్మహత్య. ఇందులో కూడా అదే రాసింది. ఇలా చూడండి, మీ పెద్ద కూతురు కన్య కాదు. ఇందులో రాసింది తను సెక్షువలీ యాక్టివ్ అని. దాని అర్థం ఏంటో తెలుసా? అంటే పెళ్లికి ముందే మొదటి రాత్రి. మీరేం మాట్లాడుతున్నారు సార్? ఏమంటున్నారు? మా అన్న కరెక్ట్ గానే చెప్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఈ రిపోర్ట్ ఏదో తప్పుగా ఉంది. ఒకే రోజు అందరూ రిపోర్టర్లుగా మారిపోయారా? నన్నే ప్రశ్న అడుగుతారా? అది కూడా మీరు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇద్దరు సైలెంట్ గా బాడీస్ తీసుకోండి, తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించండి. లేదంటే మా అమ్మాయిలకు న్యాయం దొరికేంత వరకు మేము శవాల్ని తీసుకోము, అంత్యక్రియలు చెయ్యము. ఆత్మహత్యలని ప్రజలలో ఆగ్రహవేశాలు ఎక్కువైపోయాయి. వీడియో వైరల్ కావడం వల్ల ఈ కేసు రాజకీయంగానూ సామాజికంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రజల ఆవేశాన్ని, కేసు యొక్క తీవ్రతను తెలుసుకున్నాక ఈ కేసుని వెంటనే ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. సార్, సబ్ ఇన్స్పెక్టర్ దినకర్. సార్, ఈ కేసుకు సంబంధించిన అన్ని పేపర్లు కూడా 5 నిమిషాల్లోనూ ఆ టేబుల్ మీద ఉండాలి. ఎస్ సార్. దినకర్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇది సూసైడేనా? సార్, ఇది 100% సూసైడే. మీరే చూడండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇదే రాస్తుంది. సార్, రక్తం మరకలు ఎందుకున్నాయంటే ఇద్దరి అమ్మాయిలకి పీరియడ్స్. ఇద్దరు సిస్టర్స్ కి ఒక్కటిగానా? ఆర్ యు షూర్ డాక్టర్? అవును సార్, నిజం. అన్నయ్య, నువ్వు బాధపడకన్నయ్య.
సార్ ఇల్లే. వాళ్ళిద్దరు ఇంచుమించు 8-8:30కు బయటకు బయలుదేరారు సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఆ పోలీసోడు బ్రిడ్జెస్ వాళ్ళ తమ్ముడు కన్నయ్య వాళ్ళే ఈ పని చేస్తుంటారు సార్. రమాకాంత్ గారు, మీరు ఇంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు? ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నమే బజార్లో నాకు అతనికి గొడవ జరిగింది సార్. సార్, ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడే అన్నదమ్ములు మాట్లాడడం విన్నాం. లేదన్నా, వాడిని ఊరికే వదలకూడదు. చూసారుగా నాయకుల్లా ప్రవర్తిస్తున్నాడు. అరే వాడు నాయకుడేంట్రా? 2 నిమిషాల్లో వాడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేద్దాం. ఆ తర్వాతే కోమల్ గుంజ కనపడలేదని తెలిసింది. అందువల్లే సార్ నేను దృఢంగా చెప్తున్నాను, వాళ్ళ అన్నదమ్ములా చేస్తుంటారు సార్. యోగిత మేడం, కోమల్కి గుంజాకి ఒకేసారి పీరియడ్స్ వస్తుందా? మీరేం మాట్లాడుతున్నారు సార్? నిజం బయటికి రావాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లేదు, కోమల్ పీరియడ్స్ 10-12 రోజుల క్రితమే పూర్తయింది. గుంజాకి ఇకపైనే వస్తుంది. కోమల్ గుంజా డీటెయిల్స్ తీయండి. ఫ్రెండ్స్ ఎవరు, ఎలాంటి వారు అని. సార్. అలాగే బ్రిగేష్ ని, అతని తమ్ముడు కన్నన్ కూడా గమనించండి. సార్. అవును సార్, ఆ రోజు రమాకాంత్తో గొడవ జరిగింది నిజమే సార్. అంతేకాదు వాళ్ళ కుటుంబాన్ని శాశ్వతంగా నాశనం చేస్తానని చెప్పావు సార్. ఒక కుటుంబాన్ని నాశనం చేసే అంత పెద్దవాడిని కాదు సార్ నేను. అలా అయితే నీ మీద మోపిన ఈ నేరం తప్పు అని చెబుతున్నావా? అవును సార్, అన్నీ అబద్ధం, నేనేం చేయలేదు సార్. కానీ ఆ పెద్ద అమ్మాయి ఉంది కదా, ఎవరితోనో అఫైర్ ఉంది సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా రాస్తుంది సెక్షువల్గా యాక్టివ్గా ఉందని. లేదు సార్, కోమల్ ఇంకా గుంజా గురించి నాకేమీ తెలియదు సార్. మరి నీ పేరు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది? సార్, బ్రిజేష్ అన్నకి వాళ్ళకి గొడవలు ఉన్నాయి సార్. బహుశా ఆయనతో పాటు నన్ను కూడా ఇరికించాలని చూస్తున్నారేమో. సార్, నేను ఒక స్టూడెంట్ని. కన్నయ్య, అతని అన్న బ్రిగేష్ మీద ఓ కన్నేసి ఉంచండి, మర్చిపోకండి. సార్. రండి సార్. సార్, ఆ ఇద్దరు అమ్మాయిలు ఈ చెట్టు మీదే సూసైడ్ చేసుకున్నారు. రండి సార్. ఒక నిమిషం, వర్మ రా. సార్. హైట్ చాలా ఎక్కువగా ఉంది. క్రైమ్ సీన్లో స్టూలు దొరకలేదు, చైరు దొరకలేదు. ఇంత హైట్లో ఉరితాడు కట్టడం అనేది పాసిబుల్ కాదు, ప్రాక్టికల్గా కష్టం. రైట్ సార్. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది సార్. ఒకవేళ వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఎందుకు ఇక్కడికి వచ్చి చేసుకున్నారు? సార్. చెప్పు సార్. ఊర్లో ఇప్పుడే విచారించాను. రమాకాంత్ తన కూతురుతో చాలా కోపంగా ప్రవర్తిస్తారట. కొడుకు కావాలని అనుకున్నారంట. కోమల్ తర్వాత గుంజ పుట్టిన తర్వాత కూడా చాలా కోపంగా ఉన్నాడట. వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడంట. నాకు మాట్లాడడం ఇష్టం లేదు. ట్యూషన్లకి ఖర్చు పెట్టేంత డబ్బు నా దగ్గర లేదు. స్కూల్లో చదువుతున్నా కదా, అది మాత్రం చదువు, లేదంటే వదిలే. ఎలాగో నువ్వు పాస్ అవుతావా ఏంటి? అయితే దీన్ని ఒక సూసైడ్లా కాకుండా మర్డర్గా చూద్దాం సార్. ఒకవేళ కుటుంబ పరిస్థితుల వల్ల ఇద్దరు సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. లేదు, నాకెందుకు ఇది సూసైడ్లా అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది మర్డరే. బహుశా ఇది బ్రిగేష్ అతని తమ్ముడు కన్నయ్య చేస్తుంటారు. బ్రిగేష్ పోలీసు వాడు. ఎవిడెన్స్ని లేకుండా చేయడం అంత కష్టమేమీ కాదు. ఎవిడెన్స్ని లేకుండా చేయడం ఎన్ని కేసుల్లో మనం చూడలేదు. నా పేరు హరీష్ సింగ్ సార్. ఈ గోడ పక్కన ఉన్న స్థలము ఇంకా అక్కడ వరకు ఇది మొత్తం నా స్థలమే సార్. ఒక్కోసారి ఈ బాయ్ దగ్గర కూర్చొని. హరీష్ గారు, మీకు కోమల్ గుంజా గురించి తెలుసా? వాళ్ళు గ్రామానికి చెందిన పిల్లలే సార్. ఇక్కడే గోపాల్ సార్ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు అమ్మాయిలు డెడ్ బాడీలు చూసినప్పుడు ఇక్కడ వేరే ఎవరైనా చూసారా? లేదు సార్, నేను ఎవరిని చూడలేదు. కానీ సార్, గోపాల్ సారే ముందు ఈ శవాల్ని చూశాడు సార్. సార్, గుంజల్ కోమల్ ఇద్దరు మంచి అమ్మాయిలు సార్. గుంజా చదువులో చాలా ముందుంటుంది, కానీ లెక్కల్లో తనకంటే ముందుండే అమ్మాయిని ఇంతవరకు ఎవరిని చూడలేదు. నువ్వు సరిగా చేసావు గుంజా. క్యాలిక్యులేటర్ అన్నా తప్పు చేస్తున్నావు, కానీ నువ్వు అసలు తప్పు చేయవు. క్లాసులో ఎవరైనా అబ్బాయితో కోమలకు గానీ గుంజా గానీ స్నేహం ఏర్పడిందా? సార్, నాకు తెలిసి ఎవరూ లేరు సార్. నేను గుంజాని 2-3 సార్లు ఒక అబ్బాయితో చూశాను. ఆ కుర్రాడే కన్నయ్య? లేదు సార్, తను కన్నయ్య కాదు. తను నాకు బాగా తెలుసు. ఇతను వేరే ఎవరో, వాడి పేరు నాకు తెలీదు. కోమల్ గుంజా శవాల్ని ముందుగా మీరే చూశారు. అప్పుడు టైం ఎంత? సార్, ఉదయాన్నే 5:30 అయి ఉంటుంది. ఆ రోజు ముందు రాత్రి నేను ఇక్కడ లేను, మా మామగారి ఇంటికి వెళ్ళొచ్చాను. కోమల్ గుంజా శవాల దగ్గర మీరు ఎవరైనా చూసారా? ఆ సమయంలో అక్కడికి వేరే ఎవరైనా వెళ్ళి మీకు అక్కడ విచిత్రంగా ఏదైనా కనిపించిందా? లేదు సార్. హలో. అరే, మీరేం దిగులు పడకండి. ఎంక్వైరీ జరుగుతోందంతే. మనల్ని ఎవడు ఏమీ చేయలేడు, అర్థమవుతోందా?
సరే అయితే ఉంటాను. కన్నయ్య. సార్, ఇక్కడే చదువుతున్నా? అవును. ఇదే కో ఇన్సిడెంట్. కోమల్ క్లోజ్ ఫ్రెండ్ రాణి కూడా ఇక్కడే చదువుకుంటుంది. నీకు తెలిసి ఉండాలి. సార్, కోమల్ ఏ అబ్బాయితో మాట్లాడిందో ఏమో నాకు తెలియదు సార్. బాగా గుర్తు చేసుకో రాణి. రాణి, త్వరగా రా. సార్, నాకేమీ తెలీదు. మా అన్నయ్య వచ్చాడు, నేను బయలుదేరాలి. రాణి ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ కన్నయ్యకు ఈ కేసులో ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. చెప్పు విశాల్. సార్, ఊరు వాళ్ళు గుంజాని ఎవరో అబ్బాయితో చూసామంటున్నారు, కానీ ఆ కుర్రాడు ఈ ఊరికి చెందినవాడు కాదు. గోపాల్ మాస్టర్ చెప్పిన అదే కుర్రాడు ఇతనే అయి ఉంటాడా? విశాల్, నువ్వు పని చేయి. నువ్వు గుంజా స్కూల్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళి విచారించు, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే సార్. దగ్గర 33 గంటల సేపు ఈ అమ్మాయిలిద్దరూ ఏ లొకేషన్లో అయితే ఉన్నారో ఆ లొకేషన్ గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. రండి సార్. సార్, ఇక్కడే. వర్మ, ఈ చోటుని సీల్ చేయండి. ఫోరెన్సిక్ని పిలవండి. ఒకవేళ కోమల్ గుంజా ఇక్కడ ఉన్నారంటే వాళ్ళకు జరిగింది చాలా దారుణమైన విషయం. ఇక్కడ టైర్ మార్కులు ఉన్నాయి. ఇది ఏదో హెవీ వెహికల్ది, ఎస్యూవీ, ట్రక్ లేదంటే టెంపోది. ఇలాంటి పెద్ద బండిని ఇక్కడ ఎవరైనా చూసారేమో ఆ విషయం కనుక్కో. ఓకే సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో సూసైడ్ అని వచ్చిందా ఏంటి? ఆ అమ్మాయిల శవాలను చూడగానే రేప్ అండ్ మర్డర్ అని మీకు అర్థం కావడం లేదా? సార్, అది ఏంటది? ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావు? బ్రిజేష్ని వాళ్ళ తమ్ముడు కన్నయ్యనా? లేదు సార్, నేను ఎవరిని కాపాడట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ సిన్సియర్గానే చేశాను. ఈ కొత్త సమస్య ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదు కదా? పర్వాలేదు, ఇంటికి వెళ్ళి బాగా అర్థం చేసుకో. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అవుట్. ఇదే ఫోరెన్సిక్ రిపోర్ట్. ఇద్దరు అమ్మాయిల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. బ్లడ్ టెస్ట్లో తేలింది. ఇద్దరు అమ్మాయిల్ని రేప్ మాత్రమే చేయలేదు, వాళ్ళిద్దరిని దారుణంగా కొట్టారు. చంపడానికి ముందు వాళ్ళని బాగా టార్చర్ చేశారు. కానీ మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో రేపు లేదు, అసాల్ట్ కూడా లేదు. సార్, అది మా ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్. మాకేమీ అర్థం కాలేదు సార్. చాలు, ఆపండి. ఇదంతా మీ కుట్రే కదా. ఐ విల్ రిపోర్ట్ అబౌట్ దిస్. ఆ అమ్మాయిల దగ్గర వాళ్ళు మాత్రమే మృగాలా ప్రవర్తించలేదు, మీరు కూడా అలాగే ప్రవర్తించారు. అవుట్, అవుట్. మనం వెంటనే కోమల్ని, గుంజాన్ని రీపోస్ట్ మార్టం చేయాలి. ఆ ఏర్పాట్లు చేయండి. సార్, టీచర్ గోపాల్ గుంజాని ఒక అబ్బాయితో చూసా అన్నారు కదా, ఆ అబ్బాయి గురించి తెలిసింది. తన పేరు మోహిత్. గుంజా స్కూలే. నిజమే సార్, గుంజా నాకు తెలుసు. అనుకోకుండా మేమిద్దరం ఫ్రెండ్ అయ్యాం సార్. నేను తనకంటే 2 క్లాసులు సీనియర్. అయినా మ్యాథ్స్ తనే నాకు నేర్పించేది. చాలా తెలివిగల అమ్మాయి సార్. గుంజా నీకు ఇష్టమేనా? అవును సార్, బట్ యాజ్ అ ఫ్రెండ్. నా ఉద్దేశం ఏంటంటే తనంటే నాకు ఇష్టమే, కానీ నా మనసులో ఉన్న మాట తనకెప్పుడు చెప్పలేదు సార్. అంటే గుంజా మిస్ అయిన ఆ 10th మార్చిన ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలీదా? లేదు సార్, తర్వాత రోజు గ్రామంలో అందరూ విషయం గురించి మాట్లాడితేనే తెలిసింది. సరే, బయలుదేరు. సార్, పాట్నా నుంచి కోమల్ గుంజా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సార్, రిపోర్ట్ ప్రకారం ఇద్దరు అమ్మాయిల బాడీ మీద ఇంజురీ మార్క్స్ ఉన్నాయని వచ్చింది సార్. రేప్కి సంబంధించినవేవీ లేవు సార్. వాళ్ళ మరణానికి కారణం సూసైడే సార్. వాట్? అలా జరిగే అవకాశం లేదే. కోమల్ గుంజాకి న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. పోలీస్ అరాచకం రక్షించాలి, శిక్ష వేయాలి, నిందితులకి శిక్ష పడాలి. అంతవరకు ఊరికే ఉండము. రెండవ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఐఐఏ ఉద్దేశాన్ని అనుమానంతో చుట్టం మొదలుపెట్టారు.
అసలు ఈ ఏజెన్సీ వేరే వాళ్ళ ప్రెషర్లో పనిచేస్తుందా లేదా ప్రజల కోపాన్ని శాంతించడం కోసం మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నట్టు నటిస్తున్నారని ప్రజలు అనుమానించారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏం తెలిసిందంటే ప్రజలు వ్యతిరేకించడం వల్ల మీడియా ద్వారా వచ్చిన ప్రశ్నల వల్ల ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ 2 అమ్మాయిల బాడీస్ ని 3వ అటాప్సీ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ 3వ అటాప్సీ వల్ల ఇన్వెస్టిగేషన్ కి ఏదైనా క్లూ దొరుకుతుందా లేకపోతే ఈ కేసు కూడా పోలీస్ రికార్డులో మూసేసిన ఫైల్స్ లాగా దుమ్ము చేరుకుంటుందా? వర్మ, ఈ కేసులో మనం ఏదో వదిలేస్తున్నాం. ఇది ఖచ్చితంగా సూసైడ్ కేసు కాదు. విక్టిమ్ ఫ్యామిలీ ఇదే అనుకుంటుంది, నేను కూడా ఇదే అనుకుంటున్నాను. సార్, మనం అన్ని చోట్ల వెతికేస్తాం సార్, కానీ ఏ ఎవిడెన్స్ దొరకలేదు. ఎక్కడ అమ్మాయిల్ని టార్చర్ చేశారో ఆ టైర్ మార్క్స్ ఏ బండివి అనేది ఇంకా మనం కనిపెట్టలేదు సార్. వర్మ, మనం ఓ పని చేయాలి. ఈ కేసుకి రిలేటెడ్గా ఉండే డాక్యుమెంట్స్, కాల్ రికార్డ్స్, రిపోర్ట్స్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇంకోసారి బాగా స్కాన్ చేయి. మనం మిస్ అయిన పాయింట్లు ఏమైనా ఉంటే మళ్ళీ దొరకచ్చు కదా. వర్మ సార్, టీ తీసుకురా మనం. అలాగే సార్. పండిత్, వర్మ, ఎంత పెద్ద క్లూని మనం ఎలా వదిలేసాం? ఏం క్లూ సార్? మొబైల్ ఫోన్. సార్, నేను కోల్పోయిన యూనిఫామ్ మీద ప్రమాణం చేస్తున్నాను. క్రైమ్ సీన్లో మాకు ఎలాంటి మొబైల్ ఫోన్ దొరకలేదు. కానీ మేము అక్కడికి వెళ్లేలోపే అక్కడ చాలామంది ఊరి ప్రజలు గుమిగూడారు. వాళ్ళల్లో ఎవరైనా సార్, కోమల్ ఫోన్ యొక్క డీటెయిల్స్ వచ్చాయి. 2 నెలల్లో కోమల్ కన్నయ్య దగ్గర 400 సార్లు మాట్లాడుకున్నారు. అయితే కన్నయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అయితే కోమల్ ఫోన్ కన్నయ్య దగ్గర ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు ఓపెన్ పోర్లో 2 మొబైల్సే ఉన్నాయి. ఒకటి కన్నయ్య ఏరియాలో ఉంది, ఇంకోటి 2 అమ్మాయిల ఏరియాలో ఉంది. కానీ సార్, కోమల్ ఫోన్ కన్నయ్య ఏరియాలో యాక్టివ్గా లేదు. అయితే కోమల్ ఫోన్ ఎక్కడి వరకు యాక్టివ్గా ఉంది? ఏమైంది సార్? సార్, ఏం ఇదంతా చేస్తున్నారు? వెతకండి. ఏది ఆగండి సార్. వదిలిపెట్టకూడదు. ఏం కావాలి మీకు? బాగా చెక్ చేయండి. అరే ఏం చేస్తున్నారు? అరే ఏంటి, ఆగండి. అరే ఏం చేస్తున్నారు సార్? సార్, ఈ అద్దం ముక్క దొరికింది సార్. ఇది మొబైల్ అనుకుంటా. అక్కడుంది సార్. వర్మ సార్, బయట చెక్ చేయి. సార్, ఈ విరిగిపోయిన ఫోన్ దొరికింది. ఇంకా ఎంత యాక్టింగ్ చేస్తావు రమాకాంత్? నిజం చెబుతావా లేదా? నిజమేంటి? ఆయన ఏమంటున్నారు? ఈయనేం చెబుతారు, నేను చెబుతాను. కోమల్ కన్నయ్యని ప్రేమించింది. ఈ విషయం మీ భర్త రమాకాంత్కి తెలుసు. అందుకనే కోమల్ని గుంజాన్ని చంపేశాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మా అమ్మాయిల్ని చంపలేదు సార్. అలా అయితే కోమల్ మొబైల్ ఫోన్ ఎందుకు దాచావు? ఎందుకని ఎంతకాలం అబద్ధం చెప్పావు? మొబైల్ ఫోన్ కోమల్ ఉన్న చోటున కదా దొరికింది. మా కోమల్ కన్నయ్యతో దొంగచాటుగా మాట్లాడడం నేను చూశాను సార్. ఒకవేళ ఈ ఫోన్ ఎవరి చేతికైనా దొరుకుంటే అన్ని విషయాలు బయటకు వచ్చేస్తుంటాయి సార్. మా అమ్మాయికి ఎలాగో అన్యాయం జరిగింది సార్. వాళ్ళు చనిపోయాక వాళ్ళకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను ఈ ఫోన్ని దాచేశాను సార్. కానీ ఎలాగోలా మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నారని నేను తెలుసుకున్న వెంటనే ఈ ఫోన్లో ఉన్న మెసేజ్లని డిలీట్ చేసి నేను ఈ ఫోన్ను పగలగొట్టి బయట పడేశాను సార్. రమాకాంత్, ఇప్పుడు నువ్వు చెప్పే ఏ మాటని కూడా నేను నమ్మలేను. నేను ఒప్పుకుంటాను సార్. మా అమ్మాయిల విషయంలో నేను తప్పు చేశాను సార్. కూతురు కావాలని ఆశపడ్డాను సార్. అందువల్ల కూతురు ప్రతిభను గుర్తించలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల నేనెంత అదృష్టవంతుడిగా ఇన్నాళ్ళు ఉన్నానన్నది తెలుసుకున్నాను సార్. వర్మ, ఈ రమాకాంత్ని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. ఒక పని చేయండి, కన్నయ్యని తీసుకురండి. అతని వల్లే నిజం బయటపడే అవకాశం ఉంది. సార్, హలో, ఏంటి? ఏమైంది వర్మ? ఢిల్లీ నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. నిజమే సార్, కోమల్ అంటే నాకు ఇష్టమే. కానీ 2 నెలల క్రితం గుంజా మమ్మల్ని చూస్తుంది సార్. గుంజాకి తన అక్కంటే చాలా ఇష్టం. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఓ రోజు తనకి నాకు గొడవ అయింది. నా ఫోన్ అటెండ్ చేయడం మానేసింది. ఆ తర్వాత కోమల్ బెస్ట్ ఫ్రెండ్ రాణిని హెల్ప్ అడిగాను.
తనకు సారీ కార్డ్ పువ్వులు ఇచ్చి సారీ చెప్పమని చెప్పాను. నిజం ఏమిటనేది నేను చెప్తాను. నువ్వు కోమల్ని ఫాలో అయ్యావు, అది ఆమెకు ఇష్టం లేదు. నీ ఈగో హర్ట్ అయ్యింది, అందుకనే కోమల్ని గుంజాని నువ్వు కిడ్నాప్ చేశావు, వాళ్ళని రేప్ చేసి మర్డర్ చేశావు. దీనికి నీ అన్న కానిస్టేబుల్ హెల్ప్ చేశాడు, నిజమే కదా? చెప్పు. లేదు సార్, ఇది నిజం కాదు సార్. నేను కోమల్ని ప్రేమించాను, కానీ తన శవాన్ని చూసి భయపడిపోయాను. కొట్టండి వీడిని. నాకేం తెలియదు సార్. సార్ కన్నయ్యని చాలా కొట్టాను సార్, కానీ వాడు నిజం చెప్పట్లేదు. ఒకవేళ వాడు చెప్పేది నిజమో ఏంటో. అయితే రమాకాంత్ అబద్ధం చెప్తున్నాడా? ఒకవేళ రమాకాంత్ వాళ్ళని చంపుంటే ఖచ్చితంగా కూతుర్లని రేప్ చేస్తుంటాడు. ఒకవేళ బ్రిజేష్కి రమాకాంత్కి మధ్య ఉన్న గొడవ ఇంకొకటికి ఎవరికో తెలిసి ఉంటుంది, వాడు దాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రదీప్ సార్ నిజమే చెప్తున్నాను సార్, బ్రిజేష్ కన్నయ్య మాట్లాడడం నేను విన్నాను. అలాగే అనుకుందాం. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత దూరంలో ఉన్నారు? పెద్ద దూరం ఏం లేదు సార్. బ్రిజేష్ కన్నయ్య మొబైల్ ఫోన్ని మేము తీసుకున్నాం. ఒకవేళ వాళ్ళిద్దరు లొకేషన్ ఇంటికి దగ్గరలోనే ఉందంటే సరే, ఒకవేళ అలా లేదు అంటే అప్పుడు కూర్చోపెట్టి కాదు, నిన్ను తలకిందులుగా వేలాడదీసి నిజం రప్పిస్తాను. సార్ ఆ రోజు మధ్యాహ్నం రమాకాంత్ బ్రిజేష్కి పెద్ద గొడవ అయింది సార్. తర్వాత కన్నయ్య మా ఏరియాలోనే తిరుగుతూ ఉంటాడు సార్. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే వాళ్ళే పని చేస్తుంటారు అనుకున్నాను సార్. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది నువ్వేమీ వినలేదు? లేదు సార్. బ్రిజేష్ నీ కుట్టును తీసుకుంటాను అని చెప్పడం వల్ల అతని మీద పగ తీర్చుకోవడానికి చేశావు. అమ్మా ఏం వంట చేస్తున్నావు? సరే నేను ఈ లోపల తీస్తాను. నేను వెళ్ళి మంది తీసుకొస్తాను. అయ్యో ఏం చేస్తున్నావు? ఇది రాస్తే కాస్త చల్లగా ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు వచ్చి నువ్వే సాయం చేయక్కర్లేదని? ఇంటి పని చేయలేనంత ముసలిదాన్ని నేనే కాదు. అరే ఏంటమ్మా, నీకు 70 ఏళ్ళు వచ్చినా కూడా నువ్వు ముసలిదానివే కావు. అమ్మా నాకు ఈ చున్నీ ఎలా ఉంది? సార్ గోపాల్ మాస్టర్ మొబైల్ లొకేషన్ని స్టడీ చేశాను. మార్చి 12న ఆయన వాళ్ళ మామయ్య ఇంట్లోనే ఉన్నారు, కానీ నైట్ 1 గంటకి ఆయన ఇంటికి తిరిగి వచ్చేసారు. రాత్రికి మా మామయ్య ఇంటి నుంచి త్వరగా వచ్చాను. మరి ఎందుకు ముందు నాతో అబద్ధం చెప్పావు? అంటే దీంట్లో నీకు కూడా సంబంధం ఉందా? లేదు సార్, నేను చాలా భయపడ్డాను సార్. ఇంత పెద్ద విషయాన్ని పోలీసుల దగ్గర ఎందుకు దాచావు? సార్ నేను చెప్పాను కదా, నేను చాలా భయపడ్డాను సార్. నేను నా భార్యని అడిగాను, నువ్వు ఈ సమస్యలో ఇరుక్కోవద్దని చెప్పింది. ఎవరు వాళ్ళు? నాకు తెలియదు సార్, నేను చూడలేదు. బండి కలర్ ఏమిటి? తెలుపు పచ్చ కలర్ సార్. నేను నిజం చెప్తున్నా, ఆ బండి ఇంతకు ముందే వచ్చింది సార్. సార్ సార్ ఈ ఊర్లో టెంపోని అప్పుడప్పుడు అద్దెకి తీసుకునే 50 మంది పేర్లున్నాయి. అందులో పసుపు తెలుపు టెంపోని తీసుకునే వాళ్ళు 4-5 పేర్లున్నాయి సార్. వాళ్ళందరినీ విచారించండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. 10 మార్చి నుంచి 12 మార్చి వరకు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. ఓకే సార్. సార్ సుమీర్పూర్లో రాత్రి ఒక టెంపో కార్ని గుద్దింది. కార్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. నువ్వు ఏమంటున్నావు? కోమల్ గుంజా కేసులో మనం వెతుకుతున్న టెంపో ఇదే సార్. ఆ టెంపో డ్రైవర్ ఇప్పుడు లాకప్లో ఉన్నాడు. నా పేరు మనీష్. 10 నుండి మార్చి 12 వరకు ఈ టెంపో ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఎందుకంటే ఈ టెంపోని 1 నెల ముందే నేను తీసుకున్నాను. నెంబర్ ఇచ్చి వెళ్ళు. ఓకే సార్. ఈ మనీష్ బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉంది సార్, కానీ టెంపో యొక్క ఒరిజినల్ ఓనర్ విజయ్ 10-12 రాత్రి టేరీ అనే ఊర్లో ఉన్నాడు. అంతేకాదు తన 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీలే సార్, రాహుల్, సునీల్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ముగ్గురు ఊరొదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ముగ్గురు మొబైల్ ఫోన్లు ఎక్కడి వరకు యాక్టివ్గా ఉన్నాయి? విజయ్ది గుర్గాన్, రాహుల్ది ముంబై, ఇంకా సునీల్ది బెంగళూరులో. కానీ ఒక్క విషయం సార్, ఈ రాహుల్ హరికి బంధువు. హరిని తీసుకొచ్చి అడుగుదామా? వద్దు. ఒకవేళ అలా చేస్తే ఆ ముగ్గురు కూడా అలర్ట్ అయిపోతారు. మనం ఆ ముగ్గురిని ఒకేసారి పట్టుకుందాం. రైట్ సార్.
టార్గెట్ కన్ఫర్మ్ అయిపోయింది. పట్టుకుందామా? వద్దు, ఇప్పుడొద్దు. సరిగ్గా 6 గంటలకి ముగ్గురిని ఒకేసారి పట్టుకోండి. అప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఓకే సార్. ఇక జీవితాంతం మీరు ఏడుస్తూనే ఉంటారు. మొదలు పెట్టండి. నిజమేమిటో చెప్పండి. చెప్పండి. సార్, అది ఆ రోజు రాత్రి రాహుల్ యొక్క CDR లో ఇక్కడ ఉన్న నంబర్ దొరికింది సార్. ఇక్కడ? అవును సార్. ఈ స్టేషన్ లో నుంచి March 10th రాహుల్ కి కాల్ వెళ్ళింది. ఎవరు కాల్ చేశారు? ఎవరు కాల్ చేశారు? చెప్పండి సార్. సార్, మేము టెంపో తీసుకుని వెళ్ళడం నిజమే. ఆ రోజు రాత్రి దొరగా సార్ మమ్మల్ని ఆపారు. నిజం సార్. మార్చి 10వ తారీఖు రాత్రి ఈ ముగ్గురు కుర్రాళ్ళ టెంపో చెక్ చేశాను. చెప్పండి సార్. ఈ హెడ్లైట్కి ఏమైంది? సార్, అది రిపేర్ అయిపోయింది సార్. రిపేర్ అయిందా? ఒక్క లైట్తో బండి నడపకూడదు, తెలుసుగా. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ సందు నుంచి వస్తున్నాం సార్. యాక్సిడెంట్ అయిందా? అబ్బాయి లేదు సార్, అలాంటిదేం లేదు. టెంపో వెనకాల ఏముంది? వెనకాల ఓపెన్ చేసి చూపించు. సార్, ఓపెన్ చేయి. నువ్వు ఆ ఇద్దరు అమ్మాయిని టెంపోలో చూసావా? కానీ ఆ టెంపోను వదిలేశావు. ఎందుకని? వాడు ఎవరో మాకే చూపించాలనుకున్నాడు. నా అన్నయ్య కొడుకు వెనకాల తిరుగుతున్నాడు. నీ అన్న కొడుకా? మోహిత్, నా అన్నయ్య కొడుకు. వాడిని పడేద్దాన్ని చూసింది. దాని అర్హత మీరి కలలు కంటుంది. వాళ్ళ సమాజానికి చెందిన వాళ్ళు మా ఇంటి ముందుకు కూడా రారు. కానీ ఆ గుంజా సార్, దరొక గారితో మేము డీల్ మాట్లాడాం. అంటే ఆయన మమ్మల్ని వదిలేస్తాడు, దానికి బదులుగా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయిని మేము రేట్ చేయలేదు. పద. వీళ్ళ వాళ్ళు ఊరంతా వెతుకుతూ ఉంటారు. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అది కూడా వెంటనే. పదండి. అరే, అయితే ఈ అమ్మాయిని ఏం చేయాలి? ఎగరాలని కోరుకున్నారు కదా, ఎగరవేసేద్దాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నువ్వే మార్చావు కదా? అవును సార్. పట్నా హాస్పిటల్లో మా వ్యక్తి ఉన్నాడు. మేము వాడికి చెప్పి రిపోర్ట్స్ మార్చాం. అసలు ఆ ఇద్దరు అమ్మాయిలతో మీకు పగేమిట్రా? వాళ్ళను రేప్ చేశారు, ఆ తర్వాత దారుణంగా చంపేశారు. కింద పడి నీళ్లు మొత్తం పాడు చేసింది. ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు? వీళ్ళకి ఇలా చేస్తే అర్థం కాదు. వీళ్ళకి మంచి గుణపాఠం నేర్పించాలి. ఏ విజయ్, వీళ్ళు తీసుకెళ్ళి టెంపుల్ పడాయి. ఒక చెంబుడు నీళ్ల కోసమా? అరే, ఒక చెంబుడు నీళ్లే కదా, వాళ్ళని వదిలేసి ఉండొచ్చు కదా. ఒక చెంబుడు నీళ్ల కోసం వాళ్ళని దారుణంగా రేప్ చేశారు, దారుణంగా చంపేశారు మీరు. వీళ్ళని మీరు కొట్టే కొట్టుడికి వీళ్ళ అరుపులు నా క్యాబిన్ వరకు వినపడాలి. ఇదే విధంగా చాలా కేసులు మన ముందుకు వస్తున్నాయి. కానీ కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే దాని నిజం కప్పిపుస్తున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరోలో ఆడవాళ్ళకి వ్యతిరేకంగా పెరిగే నేరాల సంఖ్య మాత్రమే కాదు, మన దేశంలో ఆడవాళ్ల పరిస్థితి, అలాగే ఈ సమాజం ఆడవాళ్ల గురించి ఏం ఆలోచిస్తుందని మనకి క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఒక జాతికి చెందిన ప్రజలు వాళ్ళ వంశంలో ఉండే కూతుర్ని, కోడల్ని మన సమాజంలో ఉండే బాగా పాతుకుపోయే వైరస్ ని మనకి చూపిస్తోంది. దీనికి పరిష్కారం ఏ లాబొరేటరీలోనూ మనకి దొరకదు. ఈ వైరస్ కి మందు మనలో ఉంది. ఎప్పటి వరకు మన ఆలోచన పద్ధతి మార్చుకోవో అప్పటి వరకు ఈ వైరస్ ఇలాగే వ్యాపిస్తూనే ఉంటుంది. ఈ కేసులోని నేరస్తులందరూ చట్టం గుప్పెట్లో ఉన్నారు. కోమల్, గుంజా ఈ ఇద్దరమ్మాయిల తల్లిదండ్రులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ ఈ చట్టాల్లో ఏదైనా వారి బాధను తగ్గించగలుగుతుందా? కులమత భేదాలు, మహిళలంటే చులకన భావన చట్టంలోని లూప్ హోల్స్. ఈ కేసు సమాజం ఈనాడు ఏ స్థితిలో ఉందో అంతా తెలియజేస్తోంది. మహిళల విషయంలో జరిగే ఈ అపరాధాలు మన సమాజానికి ఏర్పడే కళంకాలు. ఒక సమాజం ఎప్పుడు ప్రగతి సాధిస్తుందంటే ఆ సమాజంలోని మహిళలకు సరిసమానమైన స్వేచ్ఛ, హక్కులు ఇచ్చినప్పుడే. నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ కొత్త సిరీస్ లోని ఇంకో కేసుతో మళ్ళీ కలుద్దాం. అది కూడా మన ఎక్స్పర్ట్స్ విశ్లేషణతో సహా. అప్పటి వరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా భద్రతతో ఉండండి అండ్ చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ సిరీస్. జై హింద్.